హైడ్రా నిన్న కేటీఆర్ గారి మిత్రుడి ప్రదీప్ రెడ్డి గారి ఫామ్ హౌస్ జవాడ ఫామ్ హౌస్కి వెళ్ళి అది ఎలాంటి ఎఫ్టీఎల్కు కానీ బఫర్ జోన్లో కానీ లేదని తేల్చి తిరిగి రావడం జరిగింది. తను అనుకున్న విధంగా రేవంత్ రెడ్డి హైడ్రా మీద గన్ను పెట్టి కేటీఆర్ గారి ఫామ్ హౌస్ను కూల్చాలని ప్రయత్నం చేస్తా భాగంలోనే ఆ తుపాకీ మళ్ళీ రిటర్న్గా వాళ్ళ సోదరుడి తిరుపతి రెడ్డి గారికి కాల్చడం జరిగింది. ఇవాళ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని బఫర్ జోన్లోని ఆక్రమించిన ప్రాంతాల్లో ఇవాళ సర్వే చేస్తే తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది అని ఇచ్చి 30 రోజులు మరో గడువు ఇచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది హైడ్రా. ఎందుకు ఇవాళ 30 రోజులు గడువు ఇవ్వడం జరిగింది హైడ్రా తిరుపతి రెడ్డి గారికి? ఇమ్మీడియట్లీగా మీరు వాటిని కూల్చి మీ పనితనాన్ని మీరు నిరూపించుకోవాలి. లేకపోతే మీ లోపాయికారి ఒప్పందము ఓన్లీ